నమస్కారం. నేను డాక్టర్ రియాజ్ అహ్మద్, హోమియోపతి, వన్ టౌన్ పోలీస్ లిమిట్స్. నిన్న మన విశాఖపట్నం సిటీలో నోవాటెల్ హోటల్ డౌన్లో ఇసుక లారీ సంఘటన మనం చూసాం. నిజంగా అందరూ భయభ్రాంతులు అయ్యారు ప్రజలు. ఆ దేవుడి దయ వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఎన్నో సంవత్సరాలు చేసిన అనుభవంతో చెప్తున్నాను, దేవుడు ఒక చిన్న హింట్ ఇచ్చాడనమాట. ఇప్పటికైనా జాగ్రత్త పడండి అని చెప్పి. ఇప్పటికక్కడ అటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరిగాయి. ప్రజల కన్నా పోలీస్ శాఖ వారికి బాగా తెలుసు ఇవన్నీ. కానీ ప్రజలు అంటున్న మాట ఏమిటి అంటే, ఇప్పటిదాకా అక్కడ శాశ్వత నివారణ చర్యలు ఏమీ తీసుకోలేదని ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ ఇక శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ప్రజల ప్రాణాల కాపాడటం కోసం ఏమిటి అంటే, ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీకి మెంబర్గా, అలాగే ఒక సీనియర్ మోస్ట్ సిటిజన్గా, ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా నా సలహా ఏమిటి అంటే, అక్కడ బాగా థిక్గా ఉన్న బాక్స్ ఛానల్ ఫ్రేమ్ ఉండాలి. ఒకటి నోవాటెల్ గేట్ దగ్గర, రెండోది ఆ పైన గ్రాండ్ వే హోటల్ పైన, అంటే మన మాజీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు ఆఫీస్ ఉండేది కదండి. ఆ తర్వాత అక్కడ ఫేమస్ స్కిన్ డాక్టర్ కూడా ఉన్నారు, రాఘవరావు. ఆ డౌన్లో జస్ట్ అక్కడ ఒక పెద్ద ఫ్రేమ్, అలా 2 ఫ్రేములు పెట్టి చేసుకుంటే ఇటువంటి హెవీ వెహికల్స్ అలా రావు. అలా రావటం వల్ల ఇటువంటి ప్రమాదాలు కూడా జరగవు. ఎందుకంటే 24 గంటలు అక్కడ పోలీసు వాళ్ళు ఉండి పాపం వాళ్ళు తిండి తిప్పలు మాని భార్య పిల్లల్ని వదిలేసి ఉండలేరు కదండి. ఇటువంటి ఫ్రేమ్స్ అక్కడ పెట్టేయాలి, బాగా థిక్గా ఉన్న ఫ్రేమ్స్తో తయారు చేసి. అప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా కొంతైనా మనం మేలు చేయగలం. అలాగే విశాఖపట్నంలో చాలా చోట్ల ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది డౌన్ అండ్ అప్ సిటీస్ కాబట్టి. అప్లో ఫెయిల్ అయిపోయిన బ్రేకు డేంజరే, డౌన్లో ఫెయిల్ అయిపోయిన బ్రేకు డేంజరే. ఏదైనా 2 డేంజరే. అంచేత కేజీహెచ్ దగ్గర, అలాగే కలెక్టర్ ఆఫీస్ డౌన్లో, అలాగే ముఖ్య కూడళ్ళు కొన్ని ఉన్నాయండి. అలాగే తాజ్ రెసిడెన్స్, అదే మన సుబ్బిరామరెడ్డి డౌన్లో దిగుతారు కదండి, ఆ ఏరియాలో. అలాగే అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున స్పీడ్ బ్రేకర్లు పెట్టడం, ఇలాగా ప్రతి చోట. అంటే పీక్ అవర్స్లో అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇటువంటి ఇన్సిడెంట్లు అలాగే బాగా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు జరిగితే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయండి. సో దేవుడు కాపాడాలి. అంచేత ఇప్పటికైనా గౌరవ పోలీస్ కమిషనర్ గారు దీనిపై తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో నేను ప్రత్యేకంగా వారికి పంపడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వాట్సాప్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి వారందరికీ కూడా నేను పంపడం జరుగుతుంది. దయవుంచి అందరూ దీన్ని ప్రజల క్షేమరీత్యా, ప్రజల ప్రాణాల రీత్యా ఒక మంచి డిసిషన్ తీసుకొని వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకుంటారని విశాఖ సిటీ ప్రజలందరి తరపు నుంచి ఆశిస్తూ నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి దయవుంచి మీరు మాకు సలహాలు ఇవ్వటమా అని ఆలోచించకుండా ప్రజల క్షేమం కోసం దీన్ని ఒక చిన్న సూచనగా తీసుకుంటారని ఆశిస్తూ, గాడ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.